హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. నందన సాంగ్ ఫ్యామిలీ స్టార్ మూవీ నుంచి అయితే సాంగ్ అయితే రిలీజ్ అయింది అనమాట. మృణాల్ ఠాకూర్ అండ్ విజయ్ దేవరకొండ హీరో అనమాట. హీరోయిన్ ఈ ప్రొడక్షన్ దిల్ రాజు అండ్ డైరెక్టర్ పరశురామ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో అయితే ఈ మూవీ అయితే రావడం జరుగుతుంది అనమాట. అయితే ఈ సాంగ్ అయితే నేను విన్నాను, నాకైతే అస్సలు నచ్చలేదని చెప్పుకోవచ్చు. అస్సలు అంటే అస్సలు నచ్చలేదు. ఎందుకంటే ఈ మ్యూజిక్ వింటుంటే నాకు దిమాగ్ అంతా ఖరాబ్ అవుతుంది. ఏం నచ్చలేదు మ్యూజిక్ కానీ, ఆ బీట్స్ కానీ, లిరిక్స్ అయితే అస్సలు నచ్చలేదు. టూ 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 ఏమో రింగ్ టోన్ పెట్టు, ఆ రింగ్ టోన్ తెచ్చి ఇలా వాడేసినట్టును. ఆ మ్యూజిక్ అయితే ఎవరు కొట్టిదో కానీ నాకైతే అస్సలు నచ్చలేదు. మీకు నచ్చిందో లేదో ఒకసారి కామెంట్ చేయండి. కానీ ఇందులో మన మ్యూజిక్ దక్కటే ఏమైనా డ్యాన్స్ ఉందంటే ఆ డ్యాన్స్ కూడా ఏం బాగాలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ చేతులతో హెయిర్ స్టైల్ మీదికి కిందికి అంటుండు కానీ నాకైతే ఏందో ఏమో ఆ ఒక మ్యూజిక్ దగ్గర ఒక మంచి డ్యాన్స్ అని ఉండాలి. ఎగురుతుండు దుంకుతూ ఉన్నాడు. ఆ హెయిర్ స్టైల్ మీదికి కిందికి అంటుండు. ఆ హీరోయిన్ డ్యాన్స్ అని ఉందో లేదో ఇందులో తెలియదు కానీ ఆ హీరోయిన్ కిందికి మీద చూసుకుంటా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఆ హీరోయిన్ వెంబడ వీడు హీరో అనేది వెంబడ పడతా ఉంటాడు. హెయిర్ స్టైల్ ఇట్లా కిందికి మీదకి అంటూ ఉంటాడు. మళ్ళీ డ్యాన్స్ కిందికి మీదకి దుంకుతూనే ఉంటాడు. ఆ మ్యూజిక్ అయితే అస్సలు నచ్చలేదు నాకైతే. ఆ మ్యూజిక్ తగ్గట్టు డ్యాన్స్ ఉన్నట్టు ఏం లేదని చెప్పుకోవచ్చు. ఆ ఒక మ్యూజిక్ అయితే లిరిక్స్ అయితే అస్సలు నచ్చలేదు నాకైతే. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. కానీ ఆ ఒక్క మ్యూజిక్ వినేటప్పుడు కామెంట్స్ చదివాను, అందరూ మృణాల్ ఠాకూర్ అండ్ విజయ్ దేవరకొండ పెళ్ళి అవుతుంది, అది అవుతుంది ఇది అవుతుంది అని పెడుతుంది. కానీ సాంగ్ బాగుందో లేదో మాత్రం ఒక్కడు కూడా కామెంట్ చేస్తలేడు. చూడండి, నాకైతే కోపం వచ్చింది. ఈ సాంగ్ ఎంత దరిద్రంగా ఉందంటే ఇక సినిమా ఎట్లా ఉంటుందో నాకైతే ఏం అర్థమైతే తెలియదు. కానీ మనమే అందరం కలిసి మన తెలుగు హీరోకి మనమే సపోర్ట్ చేయాలి. కాబట్టి ఒక సినిమా అయితే హిట్ కొట్టేటట్టు మనమే చేయాలన్నమాట. సాంగ్ మళ్ళీ ఈ సాంగ్లోనే ఎంత ఉంటుంది, స్టోరీలో ఎంత ఉంటుందో ఎంత దమ్ము ఉంటుందో మనకు తెలియదు. కానీ ఒకసారి అయితే చూద్దాం. అంటే సాంగ్ బాగాలేదు కదా అని సినిమా బాగాలేదు అని చెప్పడం అయితే మనకు కరెక్ట్ కాదని చెప్పుకోవచ్చు. ఒక సాంగ్ బాగాలేకపోయినా సినిమా మొత్తం బాగుండొచ్చు చెప్పలేము. ఓకేనా, లైక్ చేయాలని సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా కోసం కామెంట్ చేయండి. ఏప్రిల్ 5కి రిలీజ్ అవుతుంది అనమాట. ఓకేనా.